అన్షు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంట్లో లీటర్ జున్ను పాలుతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుంటామండి. ముందుగా మనం ఒక పాన్ తీసుకొని ఒక గిన్నెలో ఇదిగోండి జున్ను పాలు పోస్తున్నాను. లీటర్ పాలు ఇవి. మొన్న 2 లీటర్లతో చేశాను. ఆ రోజు వీడియో తీస్తూ ఉంటే అది మధ్యలోనే కట్ అయింది. ఇదండి ఇలా జున్ను పాలు ఒక బౌల్లో పోసుకున్నాను. మన కేక్ లాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే జున్ను బాగా ముక్కలు ముక్కలుగా కేక్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి దానికి కావాల్సినంత బెల్లం వేస్తున్నాను. చూడండి, ఇదిగోండి బెల్లం వేసాను. దాన్ని కొంచెం మనం ఇలా తిప్పుకోవాలి. ఎంతో ఈజీ అండి జున్ను చేసుకోవడం. ఇట్లా డైరెక్ట్గా పొయ్యి మీద కూడా పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తే కొంచెం మనకు పాలకోవాలాగా జున్ను ముక్కలు ముక్కలుగా వస్తుంది. ఇట్లా పెట్టుకుంటే కేక్ లాగా కట్ చేసుకోవచ్చు. అమ్మేవాళ్ళు చేసినట్టుగా వస్తుంది ఇట్లా చేస్తే. ఇలా చేసేసుకున్న తర్వాత యాలకుల పొడి, కొంచెం కావాలనుకుంటే అరుగుదల కోసం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటాను. నాకైతే మిరియాల పొడి ఇష్టం ఉండదు, కొంచెం వేసాను. బెల్లం కొంచెం ఉంటే వేసాను. నా వీడియోలో అంతకుముందు జున్ను పాలు లేకుండానే జున్ను ఎలా తయారు చేసుకోవాలో వీడియో పెట్టున్నాను. గుడ్లు మామూలు పాలుతోనే మనం ఎలాగ జున్ను చేసుకోవాలో అన్షు కిచెన్ అండ్ ఛానల్లో ఉంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో పొయ్యి మీద పెట్టి ఆ బౌల్లో పెట్టి చూపిస్తాను. ఇదండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. ఒక గిన్నెలో నీళ్లు పోసి కింద అడుగున ఒక స్టాండ్ కానీ ఒక కోపా కానీ పెట్టి ఈ మనం పోసుకున్నటువంటి ఆ గిన్నెని ఇట్లా పెట్టి మూత పెడుతున్నాను. మీకు అది ఉడికిన తర్వాత ఎట్లాగా కట్ చేసుకొని పీసులు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మధ్యలో కానీ చూపించకుండా కట్ అయిపోతే అంత అయిపోయిన తర్వాత చూపిస్తాను. వీడియో అయితే ఇంతే అనుకోండి. నా ఛానల్లో మీకు మంచి మంచి తేలికపాటి రెసిపీస్ ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అది ఉడికిన తర్వాత మీకు మరలా నేను ఇదిగోండి ఇలా ఉడకతా ఉంది, ఇంకా ఉడకలేదు. ఇలా గట్టిగా గడ్డలాగా కేక్ లాగా తయారైన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇంకో 10-15 నిమిషాలకి తయారైపోతుంది ఫ్రెండ్. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి జున్ను వచ్చింది. ఇదిగోండి ఇట్లా స్పూన్ పెడితే దీనికి అతుక్కోవట్లేదు. ఇంకా మనం ఇంకొక 2 నిమిషాల్లో దించేసుకోవచ్చు. ఈ అంచులు కొంచెం ఫ్రీ చేసుకోవాలి. జున్ను రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, జున్ను ప్రిపరేషన్ అయిపోయింది. మనం జున్ను ఎంతో ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసాం కదా. మీకు ఇంకా మళ్ళీ నేను
ముక్కలు చేసిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. జున్ను తయారైందండి, జున్ను రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు చుట్టూ అంచుల్ని ఇలా లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి దీన్ని వాళ్ళు ఇస్తాము. చూడండి, కాలుతుంది. ఒక క్లాత్ పట్టుకొని దీన్ని అయ్యా ఇట్లా బాలీ పోయినా అది మామూలుగా అనిపిస్తుంది. ఇద్దండి ఫ్రెండ్స్, ఇది బెల్లం కింద అట్లాగే ఉండిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని కేక్ ముక్కల్లాగా వస్తాయి. దాన్ని మనం ఇదిగోండి ఇలా తీసుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకొని తినేదే ఫ్రెండ్స్. చూశారు కదా జున్ను ఈజీగా మెదడులో ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నా రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ. ఫోటో పెడతాను ఫ్రెండ్స్. ఇదండి.